గైస్ ఈరోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ముచ్చటగా 3 సినిమాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. చాలా సినిమాలు రిలీజ్ కావడం జరిగింది. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ 3 సినిమాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. మన తెలుగు మార్కెట్ నుంచి 2, అలాగే బాలీవుడ్ మార్కెట్ నుంచి 1. మన తెలుగు మార్కెట్ నుంచి విరాట్ కర్రా ప్రధాన పాత్రలో నటించిన నాగబంధం సినిమా రిలీజ్ కావడం జరిగింది. అలాగే సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన రావు బహదూర్ సినిమా రిలీజ్ కావడం జరిగింది. అలాగే బాలీవుడ్ మార్కెట్ నుంచి ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ఆల్ఫా సినిమా రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ 3 సినిమాలకు సంబంధించి బడ్జెట్ ఎంత, రికవరీ ఎంత, అలాగే మొదటి రోజు ఈ 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కలెక్షన్స్ని సొంతం చేసుకుంటున్నాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. సో మాక్సిమం వీడియోకి లైక్ కొట్టే ప్రయత్నం అయితే చేయండి. సో ముందుగా లేట్ చేయకుండా ఏంటంటే, వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా రావు బహదూర్ సినిమా అనేది జిఎంబి బ్యానర్లో రూపొందడం జరిగింది. అండ్ సినిమా బడ్జెట్ వచ్చి 15 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్కి ముందే ప్రీ బిజినెస్ ద్వారా దాదాపుగా 14 కోట్ల రూపాయలు అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. ఏ విధంగా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ వచ్చేసి 6 కోట్ల రూపాయలకు సోల్డ్ కావడం జరిగింది. అలాగే శాటిలైట్ రైట్స్ వచ్చేసి 4 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. అలాగే సినిమాకి సంబంధించి హిందీ డబ్బింగ్ రైట్స్ వచ్చేసి 3 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. అలాగే మ్యూజిక్ రైట్స్ వచ్చేసి 1 కోటి రూపాయలకు సేల్ అయ్యి సినిమా రిలీజ్కి ముందే ప్రీ బిజినెస్ ద్వారా 14 కోట్ల రూపాయలు అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి 15 కోట్ల రూపాయలు. అండ్ సినిమా రిలీజ్కి ముందే ప్రీ బిజినెస్ ద్వారా దాదాపుగా 14 కోట్ల రూపాయలు, అంటే ఆల్మోస్ట్ ఆ బడ్జెట్ని సినిమా రికవరీ అయితే చేసుకోవడం జరిగింది. మరి సినిమాకి సంబంధించి క్రిటికల్ రైట్స్ ఎంతకు సోల్డ్ కావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, నైజాంకి సంబంధించి క్రిటికల్ రైట్స్ 2,20,00,000 రూపాయలకు, ఆంధ్రాకి సంబంధించి ఇందులో 6 ప్లేసెస్ ఇంక్లూడ్ ఉన్నాయి. ఆంధ్రాకి సంబంధించి 3 కోట్ల రూపాయలు, సీడెడ్కి సంబంధించి 80 లక్షల రూపాయలు, అలాగే కర్ణాటక ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 80 లక్షల రూపాయలు, అలాగే విదేశాలు ఓవర్సీస్ మార్కెట్ 90 లక్షల రూపాయలు. సో ఓవరాల్గా వరల్డ్ వైడ్ క్రిటికల్ రైట్స్ వచ్చేసి దాదాపుగా 7,50,00,000 రూపాయలకు సోల్డ్ కావడం జరిగింది. అంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక 15 కోట్ల రూపాయలు వసూలు చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత సినిమా పూర్తిగా లాభాల్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ మనకు సత్యదేవ్ ఎలాంటి వర్సటైల్ యాక్టరో మనకు తెలుసు. సో మొదటి రోజు కలెక్షన్స్ ఏంటంటే డీసెంట్గా ఉంటాయి. కాకపోతే తర్వాత ఏంటంటే సినిమాకి కానీ మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్టు ఖచ్చితంగా లాంగ్ రన్లో ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి. రేపు అలాగే సాటర్డే, సండే ఉంది కాబట్టి ఇంకా మంచి కలెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి మొదటి రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం, బుకింగ్స్ రిపోర్ట్ ప్రకారం మొదటి రోజు ఏ విధంగా కలెక్షన్స్ ఉన్నాయంటే, ఇప్పుడు మార్నింగ్ డేటా ప్రకారం ఏంటంటే, ఈరోజు ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 1,80,00,000 రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. అలాగే వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమా ఈరోజు దాదాపుగా 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. మార్నింగ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, సినిమాకి సంబంధించిన వర్డ్ టాక్ అనేది పాజిటివ్గా బయటకు వస్తే ఖచ్చితంగా సినిమాకి సంబంధించి ఈవినింగ్ ఆక్యుపెన్సీ అనేది, ఈవినింగ్ బుకింగ్స్ అనేది ఇంకా పెరిగి ఇంకా కలెక్షన్స్ కూడా ఊపందుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ మార్కెట్ నుంచి శివ్ దర్శకత్వంలో ఆలియా భట్, శర్వరి, బాబీ డియోల్ ఇంకా అనిల్ కపూర్, దాంతోపాటు ఇంపార్టెంట్ క్యామియో రూపంలో రితిక్ రోషన్ గారు కూడా నటించడం జరిగింది. కాకపోతే ఏంటంటే, సినిమా రిలీజ్ ముందు నుంచే కొంచెం నెగిటివిటీ అయితే ఫేస్ చేస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు బాలీవుడ్కి సంబంధించిన పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా క్యూ కట్టడం జరిగింది ఈ సినిమాని లేపే పనిలో. అందుకే ఈ సినిమా ట్రైలర్ ఎక్సలెంట్గా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పి లేపే పనిలో ఉండడం జరిగింది. కాకపోతే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో బాలీవుడ్ ఆడియన్స్, వాళ్ళందరూ గరం గరం మీద ఎందుకున్నారంటే, ఒక ట్రైలర్ వచ్చినప్పుడు మీరు ఎంతలా ఎత్తేస్తున్నారు, మరి దురంధర్ 2 లాంటి సినిమా వచ్చినప్పుడు మీరు ఎందుకు కనీసం ఒక్కరు కూడా ఒక ట్వీట్ చేయలేదు అని చెప్పి ఆడియన్స్ కొంచెం గరం గరం మీద ఉన్నారు. సో అలా కొంచెం నెగిటివిటీతో స్టార్ట్ అయింది. మొదటి రోజు కూడా డీసెంట్ కలెక్షన్స్ సినిమా సొంతం చేసుకోవడం జరుగుతుంది. మరి సినిమా బడ్జెట్ వచ్చి 120 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమా రిలీజ్ ముందే దాదాపుగా 75 కోట్ల రూపాయలని ప్రీ బిజినెస్ ద్వారా వసూలు చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ని 55 కోట్ల రూపాయలకు, అలాగే శాటిలైట్ రైట్స్ని 20 కోట్ల రూపాయలకు సేల్ చేయడం జరిగింది. మ్యూజిక్ రైట్స్ ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ సంస్థ ఏదైతే వైఆర్ఎఫ్ ఉందో, యష్ రాజ్ ఫిల్మ్స్, వాళ్ళ దగ్గరనే ఉంటాయి. అంటే ప్రీ బిజినెస్ ద్వారా ఈ సినిమా రిలీజ్ ముందే దాదాపుగా 75 కోట్ల రూపాయలని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ 120 కోట్ల రూపాయలు కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్లో దాదాపుగా 200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయాల్సి వస్తుంది. మరి ఈ సినిమా మొదటి రోజు ఏ విధమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈరోజు ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 7 కోట్ల రూపాయలు సొంతం చేసుకుంటుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా 2,50,00,000 రూపాయల వరకు సొంతం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఈ సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 10 కోట్ల నుంచి 11 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. అండ్ సినిమాకి కానీ ఒకవేళ మంచి పాజిటివ్ టాక్ వస్తే ఇంకా మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ డీసెంట్ టాక్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఈ సినిమా మరి 200 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది ఖచ్చితంగా చూడాలి. ఇక ఫైనల్గా అభిషేక్ మహా దర్శకత్వంలో విరాట్ కర్రా ప్రధాన పాత్రలో నటించిన సినిమా నాగబంధం
సినిమా బడ్జెట్ వచ్చి 100 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి కిషోర్ అండ్ ఇంకొకరు ఎవరో ఉన్నారు, ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఈ సినిమాకి. కానీ సినిమా బడ్జెట్ వచ్చి 100 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్ ముందు దాదాపుగా 80 కోట్లను ఈ సినిమా ప్రీ బిజినెస్ ద్వారా రికవరీ చేసుకోవడం జరిగింది. ఏ విధంగా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది దాదాపుగా 32 కోట్ల రూపాయలకు. అలాగే నార్త్ కి సంబంధించి జియో వాళ్ళు తీసుకోవడం జరిగింది 25 కోట్ల రూపాయలకు. ఎందుకు ఇంత భారీ అమౌంట్ పెట్టి తీసుకోవడం జరిగిందంటే సినిమా కంటెంట్ పైన నమ్మకం. ఏంటంటే ఆ టీజర్ కానీ ట్రైలర్ వచ్చినప్పుడు కానీ కంటెంట్ ఎక్సలెంట్ గా అనిపిస్తుంది, ఎక్కడో నమ్మకం ఉంది, నాకు కూడా పర్సనల్ గా అనిపిస్తుంది. సినిమాకి కానీ ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ వస్తే ఏ విధంగా కార్తికేయ హనుమాన్ లాంటి సినిమాలు అద్భుతమైన విజయాన్ని నార్త్ లో సొంతం చేసుకోవడం జరిగిందో ఈ చిన్న సినిమా కూడా చిన్న సినిమాగా ఏం కాదు, ఇది 100 కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగిందంటే ఈ సినిమా ఖచ్చితంగా అద్భుతమైన కలెక్షన్స్ రావాలి. ఎక్కడో వాళ్ళకు కూడా నమ్మకం ఉంది కాబట్టి సినిమా మంచి పాజిటివ్ టాక్ వచ్చి అద్భుతమైన కలెక్షన్స్తో దూసుకెళ్లాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో అందుకే ఓటీటీ రైట్స్ ఏవైతే ఉన్నాయో అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది 32 కోట్ల రూపాయలకు. అలాగే నార్త్కి సంబంధించి జియో వాళ్ళు తీసుకోవడం జరిగింది 25 కోట్ల రూపాయలకు. అలాగే శాటిలైట్ హక్కుల్ని 20 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. మ్యూజిక్ రైట్స్ని 3 కోట్ల రూపాయలకు తీసుకొని సినిమా రిలీజ్ ముందే ప్రీ బిజినెస్ ద్వారా దాదాపుగా 80 కోట్ల రూపాయలు అయితే ఈ సినిమా రికవరీ చేసుకోవడం జరిగింది. బడ్జెట్ వచ్చి 100 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్ ముందే దాదాపుగా 80 కోట్ల రూపాయలు అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. సో పవర్ పోయింది, అయినా పర్లేదు, కంటిన్యూ చేద్దాం. అలాగే ఈ సినిమాకి సంబంధించి క్రిటికల్ రైట్స్ని మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే నైజాంకి సంబంధించిన క్రిటికల్ రైట్స్ దాదాపుగా 4,50,00,000 రూపాయలకు సోల్డ్ కావడం జరిగింది. అంటే దీన్ని దిల్ రాజు గారు తీసుకోవడం జరిగింది. అలాగే ఆంధ్రాకి సంబంధించి కూడా 6 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. ఇంకా కర్ణాటక ఇంకా మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి దాదాపుగా 1,50,00,000 రూపాయలకు క్రిటికల్ రైట్స్ సోల్డ్ కావడం జరిగింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా 2 కోట్ల రూపాయలకు క్రిటికల్ రైట్స్ సోల్డ్ కావడం జరిగింది. అండ్ ఓవర్సీస్ మార్కెట్లో కూడా జియో స్టూడియోస్ వాళ్ళే తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా ఈ సినిమా వరల్డ్ వైడ్ క్రిటికల్ రైట్స్ వచ్చేసి దాదాపుగా 14 కోట్ల రూపాయలకు సోల్డ్ కావడం జరిగింది. అంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా ఒక 30 కోట్ల వరకు వెళ్తే సరిపోతుంది. ఆ తర్వాత పూర్తిగా లాభాల్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మొదటి రోజు ఈ సినిమా ఇప్పటివరకు ఉన్న బుకింగ్స్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ఇండియాలో 3 కోట్ల రూపాయలు అయితే ఈ సినిమా ఇప్పటికున్న రిపోర్ట్ ప్రకారం వసూలు చేస్తుంది. కానీ సినిమాకి మంచి మౌత్ టాక్ వచ్చి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, మంచి ఎక్సలెంట్గా సినిమా ఉంది అన్న టాక్ మాత్రం ఆడియన్స్ నుంచి వచ్చిందా. ఖచ్చితంగా ఈవినింగ్ ఆక్యుపెన్సీ అనేది పెరుగుతుంది, బుకింగ్స్ కూడా ఇంకా పెరగడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి. బట్ ఇప్పటికున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 3 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా దాదాపుగా 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల మధ్యలో వసూలు చేస్తుంది. ఓవరాల్గా విరాట్ కోహ్రా ప్రధాన పాత్రలో నటించిన నాగబంధం సినిమా మొదటి రోజు ఇప్పటికున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. కానీ సినిమాకి కానీ ఫుల్ టాక్ మంచి పాజిటివ్ టాక్ వచ్చిందా ఆడియన్స్ నుంచి. ఖచ్చితంగా ఈ సినిమా ఈవినింగ్ వరకు ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది అండ్ బుకింగ్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరుగుతుంది. అండ్ అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. రావ్ బహదూర్ ఇంకా నాగబంధం 2 అద్భుతమైన విజయాన్ని సాధించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఏదనమాట నాగబంధం, రావ్ బహదూర్ ఇంకా ఆల్ఫా మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. ఒకవేళ మీరు సినిమాకి ఈరోజు వెళ్లాల్సి వస్తే నాగబంధం సినిమాకి వెళ్తారా లేకపోతే రావ్ బహదూర్కి వెళ్తారా అనేది ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.